ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలు మనందరము కూడా నూతనంగా ఆయన వాగ్దానమును అనుదినము మీరు నేను కలిసి ఆయన స్తుతించుకుంటూ ఘనపరుచుకుంటూ మయంపరుచుకుంటున్న ప్రతి కుటుంబంతో ప్రభు మాట్లాడుచున్న వాగ్దానము ఈరోజు మన ప్రభు మనకిచ్చుంటే వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. ఈరోజు ఆ విధంగా ఎన్ని కుటుంబములైతే ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను అనే ధైర్యముతో నిబ్రహ్మతో మరి ఆ విధమైన సమస్యలు ముందుకు వచ్చినా వాటంటిని కూడా త్రోచివేసుకుంటూ ప్రభు సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తున్నట్టు ప్రతి కుటుంబం కూడా ఈరోజు ప్రభు చెబుతున్నాడు, మరి నీ కుటుంబంలో ఒక ధైర్యముగా నిబ్బరముగా భయపడుననే మాట నీలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు నువ్వు నిత్యము ఆ తండ్రిని స్తుతించగలవు, ఆయనలో కృపను పొందుకోగలవు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం పొందుకోగలవు. అయితే ఈరోజు నువ్వు నేను కూడా ప్రభునామములో ఆయన సహాయం చేసే దేవుడు. ఏ విధమైన పరిస్థితుల్లో నువ్వు వాక్యం చదువుతున్నావో ప్రార్థన చేస్తున్నావో ఆయన ఆలకించే దేవుడుగా నేను సహాయుడిని. మరి సహాయం చేసే తండ్రి దగ్గర ఉదయం లేచి ప్రార్థించటంలో తప్పేముందండి? ఖచ్చితంగా లేచి ప్రార్థించే వారికి ఉండాలి. ఖచ్చితంగా ఆయన నామంలో అనుదినము నూతనమైన వాక్యముతోనే మీకు దేవుని గురించి అనేకమైన సత్యములు తెలియాలంటే జీవ గ్రంథంలో ఉన్న సత్యములు ఖచ్చితంగా మనందరం చదివినట్లయితే ప్రభువే మనతో మాట్లాడతాడని ఖచ్చితంగా కలవర ప్రేమ నుంచి నేను మరి అనుదినం మీతో మాట్లాడుచున్నానంటే నా తండ్రి నాతో మాట్లాడుతూ మరి ప్రతి బిడ్డలకు కూడా ఇలాంటి వాగ్దానం అందించడానికి కృప చూపిస్తున్నాడు. ఆ దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన వాక్యము ఎవడు గైకొననో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమగును. ఎవరైతే ఆ తండ్రి వాక్యాన్ని చదువుతారో గైకుంటారో వారిలో పరిపూర్ణమైన హృదయం కలిగిన వారుగా పరిపూర్ణత వారిలో ఉంటుంది. మరి ఏది ఉండదు. కాబట్టి ఆయన వాక్యమును ఎవరైతే గైకుంటారో వానిలో దేవుని ప్రేమ ఉంటుంది. ఎవరి ప్రేమ ఉంటుంది? దేవుని ప్రేమ ఉంటుంది. లోకము ప్రేమ కాదు. లోకములో మనకు అనేకమైన సమస్యలు వచ్చుచున్నాయి అన్నప్పుడు వాక్యము చదివినప్పుడు దేవుడే నీలో ఉండి నిన్ను ప్రేమించి నీలో దేవుని ప్రేమ పెరుగుతుంటుంది. దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి ఆ విధంగా నువ్వు ఈరోజైతే ఎవరైనా వాక్యము చదివే బిడ్డలుగా ఉన్నట్టయితే జీవగ్రంథంలో ఉన్న సత్యములు, జీవగ్రంథంలో ఉన్నట్టు కృపలు, ఆశీర్వాదాలు, దీవెనలు, పరలోక రాజ్యము వారిదే కదా. పరలోక రాజ్యములో చేరాలంటే ఈ లోకములోనే జీవగ్రంథం సత్యములు తెలుసుకోవాలి. సత్యములు తెలుసుకున్నప్పుడే నీవు నీతిని అనుసరించగలవు. అప్పుడే నీ తండ్రి నీతో నిన్ను ప్రేమించి నువ్వు ఆయన గైకుంటును గనక వారిలో ఆయన ప్రేమ నిలిచిపోవును. దేవునికి స్తోత్రం. కాబట్టి అంతేకాకుండా ప్రేమైన సహోదరి సహోదరులారా, నీ భారము యెహోవా మీదనే మోపము, ఆయన నిన్ను ఆదుకునెను. నీ భారము యెహోవా మీదనే మోపము, ఆయన నిన్ను ఆదుకునెను. మరి ప్రతి ఒక్కొక్క దినము ఒక్కొక్క మనిషినికి ఒక్కొక్క సమస్యలు ఎదురు వస్తాయి, రాకపోవు. అయినా మనకు సమస్యలు వచ్చినప్పుడు దాన్ని సాధించటానికే మన తండ్రి మనములను సృష్టించినాడు. అంతేకాని సమస్యలు దూరంగా ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే అనేక మందిని నీవు తన చిత్తాన్ని తిప్పాలన్నా, ఆయన మాటలు వినచెప్పాలన్నా నీ మధ్యలో సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. అయినా ఆయన అంటున్నాడు, అలాంటి భారం వచ్చినప్పుడు యెహోవా మీద నీ భారాన్ని మోపి, అయా నీ జీవవాక్యంలో చదువుతుండగా వారిలో పరిశుద్ధత ఉంటుంటున్నారు, వారిలో అమూలమైన ప్రేమ, దేవుని ప్రేమ ఉంటుందని చెప్పినారు కదా. ఆ ప్రేమ నాపైన ఈమెనే అడగాలి. అడిగినప్పుడే మరి కుమారుడు తప్పిపోయి ఇష్ట ప్రకారం జీవిస్తున్నప్పుడు తల్లి ప్రార్థించినప్పుడు ఆ యొక్క కుమారుడు కూడా ఆ యొక్క మందిరములకు వచ్చి ప్రభునామములో ప్రార్థించినాడు. వాక్యము ద్వారానే ఆ బిడ్డను మార్చబడినది. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా మరి ప్రతి ఒక్కరు కూడా కుమార్తెలు కావచ్చు, కుమారులు కావచ్చు, దేవుని నామం లేకపోతే వాక్యం ద్వారానే వారిని బాగుపరచాలి.
ఏరే విధంగా బాగుపరచడానికి వీల్లేదు. కానీ మన భారం అంతా కూడా ప్రతి కుటుంబంలో ప్రతి సమస్య లేకుండా ఉండదు. పిల్లలతోనూ తల్లులతోనూ భార్య భర్తల మధ్యలోనూ అపవాది చేస్తున్న ప్రతి ఇబ్బందులు కలిగే ఉంటాయి. అయినా నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును అని చెప్పిన మాట నిజమే కదా. ఈరోజు భారము కలిగి ఉన్నట్టు ఇటుకు చూస్తున్న ప్రతి బిడ్డ, నీ భారము యెహోవా మీద మోపి ఆయన వాక్యమును గైకున్నట్లయితే దేవుని ప్రేమ నీలో ఉండి నిన్ను ప్రేమించి నీ బాధల యందు, నీ కష్టాలందు, ఇబ్బందులందు విడుదల చేయటానికి యేసయ్య ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా చేయగల తండ్రి, పరిశుద్ధుడా, మీ చిత్తములో మీ కృపలో నైనా ఏ బిడ్డ అయితే నా ప్రభువా నీ వాక్యమును గైకొని నీ ప్రేమను పొందుకుంటున్నారు, ఇబ్బందుల్లో బాధలు ఉన్నప్పుడు భారమును మీ పైన మోపుచున్నప్పుడు మీరు ఆదుకొని ఇచ్చిన మాటను బట్టి నీ బిడ్డలందరూ కూడా నీ తట్టు తిరిగే భాగ్యం దైత్యమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.